నమస్కారం సాయి గారు. నమస్తే అండి. రెసిషన్ ఉంది, చాలా మంది జాబ్స్ పోతాయి అనేటువంటి విషయాలు ఎక్కువగా చూస్తూ ఉన్నాం మనం. అయితే ఇప్పుడున్న వాళ్ళలో కొంతమంది సాఫ్ట్వేర్ జాబ్స్ కొన్ని రోజులు చేసి బయటకు వచ్చినటువంటి వాళ్ళు ఉన్నారు, జాబ్ పోగొట్టుకున్నటువంటి వాళ్ళు. అటువంటి వాళ్ళు మళ్ళీ ఏదైనా ఇన్స్టిట్యూట్ తోటి ముందుకు వెళ్ళి అసోసియేట్ అయ్యి ముందుకు వెళ్ళి జాబ్ తెచ్చుకుందామరా అనుకున్నటువంటి వాళ్ళు ఉన్నారు. అలాంటి వాళ్ళకి కోడ్ జ్ఞాన్ ఏ విధంగా సపోర్ట్ ఇస్తుంది, అండ్ రెసిషన్లో ఉన్నప్పుడు ఎలాంటి జాగ్రత్తలు ప్రతి ఒక్క ఎంప్లాయీ తీసుకోవాల్సినటువంటి, లేదా నిరుద్యోగ యువతైనా సరే ఏ రకంగా జాగ్రత్తలు తీసుకోవాల్సినటువంటి అవసరం ఉందన్నారు? సో మేజర్గా వీళ్ళు లే ఆఫ్స్ ఎందుకు అవుతున్నాయి అంటే అప్ స్కిల్ అవ్వకండి. ఓకే, ఒక టెక్నాలజీ నేర్చుకున్నారు, జాబ్ వచ్చింది, దాని మీదే వర్క్ చేస్తూ వెళ్తున్నారు, దాన్ని నెక్స్ట్ లెవెల్కి తీసుకెళ్ళట్ల. దానివల్లే మేజర్గా ఎక్కువ లే ఆఫ్స్ అన్నవి జరుగుతున్నాయి. ఇప్పుడు ఏ వచ్చింది, ఏ వచ్చాక బేసిక్ థింగ్స్ అన్నీ కూడా ఆటోమేషన్ అయిపోయింది. సో అప్పుడు అట్లాంటప్పుడు ఏం చేయాలి, మనం ఎంత అప్ స్కిల్ అవుతూ ఉంటే మనకు అంత బెనిఫిట్ ఉంటుంది. సో ఇప్పుడు కోడ్నాన్కి వచ్చారనుకోండి, సో మనం బేసిక్గా పైథాన్ ఫుల్ స్టాక్ నేర్పిస్తాం. ఫుల్ స్టాక్ నేర్చుకున్నాక వెళ్ళారు, వాళ్ళు జాబ్ చేస్తున్నారు, సడన్గా లే ఆఫ్ అయింది. అప్పుడు ఏం చేయాలి, నెక్స్ట్ అప్గ్రేషన్ ఏంది అన్నది చూడాలి. దానికి కంటిన్యూషన్ డెవాప్స్ ఉంటుంది. ఓకే, అట్లాంటి నెక్స్ట్ స్కిల్స్ ఏమున్నాయో అవి నేర్చుకోవాలి. సో మేము బేసిక్గా కోడ్నాన్ డెస్టినేషన్ అన్నది మెంటరింగ్ ద కెరియర్ అండ్ ట్యాగ్ లైన్ మాది. అంటే ఒక్కసారి కోడ్నాన్ నుంచి వాళ్ళకి జాబ్ వర్క్ మేము సపోర్ట్ చేశాక, జాబ్ నుంచి వాళ్ళు లే ఆఫ్ అయ్యాక కూడా మేము మళ్ళీ సపోర్ట్ ఇస్తాం. ఎందుకంటే వీ హ్యావ్ దట్ మెనీ కంపెనీస్ పార్ట్నర్షిప్స్ ఉన్నాయి కాబట్టి, టైఅప్స్ ఉన్నాయి కాబట్టి. సో వాళ్ళు ఏ లెవెల్, ఏ ఇయర్ అయినా సరే, అంటే 3 years ఎక్స్పీరియన్స్ ఉండి లే ఆఫ్ అయ్యారు, మేము మళ్ళీ ప్లేస్ చేయగలుగుతాం. సో అది మేజర్ థింగ్ అనమాట. ఏ కోర్సెస్ ఉంటాయండి జనరల్గా? సో జనరల్గా మనం పైథాన్ ఫుల్ స్టాక్, జావా ఫుల్ స్టాక్, టెస్టింగ్, ఇవి ఫ్రెషర్స్కి ప్రిఫర్ చేస్తామండి. ఇట్లాగ ఎక్స్పీరియన్స్ ఉండి లే ఆఫ్ అయిన వాళ్ళకి డేటా సైన్స్ సైడ్, జావాలో అడ్వాన్స్డ్ ఫ్రేమ్వర్క్ సైడ్ సపోర్ట్ చేస్తాం అనమాట. ఓకే, సో ఆ విధంగా సపోర్ట్ చేస్తాం. ఎలా, ఎన్ని డేస్ కోర్సెస్ ఉంటాయి ఇవి జనరల్గా? సో 100 days కోర్స్ అండి. సో డైలీ వాళ్ళు 5 hours స్పెండ్ చేయాలి. సో ఈ 5 hours మనం కోడింగ్తో పాటు కమ్యూనికేషన్ స్కిల్స్, యాప్టిట్యూడ్, రీజనింగ్ నేర్పిస్తాము. సో దానివల్ల ఏమవుతుందంటే వాడికి ఒక కాన్ఫిడెన్స్ బిల్డ్ అవుతూ ఉంటుంది. అప్పటి వరకు కాలేజ్లో చదివి వస్తారు, అక్కడంతా థియరీ ఇని ఉంటారు. మన దగ్గరికి వచ్చాక మనం ప్రాక్టికల్ చూపిస్తాం. అంటే ఓకే, లెట్స్ సే ఫోన్ అలారం సెట్ చేస్తున్నాము, అలారం అన్నది కోడింగ్లో ఎలాగ సెట్ చేయాలి, అంతే కదా. ఫోన్లో కూడా ఒక సాఫ్ట్వేర్ ఉంది, అది వర్క్ అవ్వాలి అంటే అది రియల్గా ఎలాగ బిల్డ్ చేస్తారు అన్న పాయింట్స్ మనం ప్రాక్టికల్లో చూపిస్తాం. సో మన కోర్సెస్ అన్నీ కూడా 90% ప్రాక్టికల్ ఉంటుందండి, 10% థియరీ ఉంటుంది. ఓకే, ఆ ప్రాక్టికల్ ఎక్కువ చేయబట్టి వీళ్ళు ఇంకా ఈజీగా కోడింగ్ గ్రాప్ చేయగలుగుతున్నారు. కాంపిటేటివ్ కోడింగ్ ప్లాట్ఫామ్స్ ఉంటాయి, హ్యాకర్ ర్యాంక్, హ్యాకర్ ఎత్, కోడ్ చెఫ్, ఇట్లాగా. మన ఇండియా లెవెల్ కాదు, గ్లోబల్ లెవెల్లో లాస్ట్ ఇయర్ 25 members ఫస్ట్ ర్యాంక్ వచ్చింది కోఆర్డినేట్ స్టూడెంట్స్ కి. ఎందుకంటే ఆ ప్రాక్టికల్ అప్రోచ్ వల్ల. ఓకే, అది మేజర్ ఇంపార్టెంట్. సో అట్లా ఉన్నప్పుడు కంపెనీస్కి వెళ్ళినప్పుడు కూడా ఈజీ అవుతుంది వాళ్ళకి క్రాక్ చేయడానికి. ఫ్రెషర్స్ అయినా సరే, లేదంటే రెసిషన్ వచ్చింది కాబట్టి బయటకు వచ్చినటువంటి వాళ్ళు కొంతమంది ఉంటారు. వీళ్ళిద్దరిని మైండ్లో పెట్టుకొని అడుగుతున్నాను, ఏ విధంగా కెరీర్ ప్లాన్ చేసుకుంటే బెటర్గా ఉంటుందని, అంటే కోడ్ జ్ఞాన్ వాళ్ళకి ఎటువంటి సపోర్ట్ ఇస్తుంది? సో కోడ్ జ్ఞాన్ వాళ్ళకి ఎప్పుడు స్కిల్ అప్గ్రేడ్ అవడానికి ఎప్పుడు సపోర్ట్ ఇస్తుందండి. మేము చెప్పింది వాళ్ళు ఫాలో అయితే చాలు. ఓకే, ఎందుకు మేము అంత కాన్ఫిడెంట్గా చెప్తాము అంటే, బయట మనం రెసిషన్ గురించి మాట్లాడుతున్నాం కానీ ఎన్ని ఓపెనింగ్స్ ఉన్నాయి అన్నది చూడట్లా. దే ఆర్ లాట్ ఆఫ్ ఓపెనింగ్స్ అండి. లెట్స్ సే ఇప్పుడు బెంగళూరు తీసుకున్నాం అనుకోండి, బెంగళూరులో నాకు తెలిసి మాకున్న స్టాట్స్ ప్రకారం 35,000 స్టార్టప్స్ ఉన్నాయి. 35,000 స్టార్టప్స్ ఉన్నప్పుడు ఒక్కొక్క స్టార్టప్లో మినిమం ఇయర్కి 4-5 ఓపెనింగ్స్ ఉన్నా, లెట్స్ సే 5 వేసుకున్నాం అనుకోండి, 35 into 5 ఆల్మోస్ట్ 2 lakh జాబ్స్ ఉన్నాయి ఇయర్లో. సో వీళ్ళకి ఆ స్కిల్ ఉండాలి. ఆ స్కిల్ ఉన్నప్పుడు స్టార్టప్స్కి వచ్చిన మెయిన్ అడ్వాంటేజ్ ఏంటంటే, వాళ్ళకి కెరీర్లో బీటెక్ కంప్లీట్ చేశారా, డిగ్రీ కంప్లీట్ చేశారా, ఎంత పర్సెంటేజ్, ఇవన్నీ ఏమి చూడరు. మాకున్న ప్రాబ్లం స్టేట్మెంట్కి తినుకున్న స్కిల్ యూజ్ అవుతుందా, హెల్ప్ అవుతుందా లేదా అన్నదే చూస్తారు. సో ఇమీడియట్ అవుతుంది. అది కావాలి అంటే స్కిల్ ఇంపార్టెంట్. ఆ స్కిల్ మేము వాడికి సజెస్ట్ చేస్తాము, గైడ్ చేస్తాము, ఇవి నేర్చుకోవాలి, ఇంత ఇన్ డెప్త్ నేర్చుకోవాలి అని. అప్పుడు ఈజీగా ఇంటర్వ్యూ క్రాక్ చేయడానికి ఉంటుంది.
ఫ్రెషర్స్కి అయితే ఆన్ అన్ యావరేజ్ చూసుకుంటే మంత్లీ ఎంత అర్న్ చేసుకునేటువంటి అవకాశాలు ఉంటాయంటారు? సో 30,000 నుంచి 40,000 వరకు ఫ్రెషర్ అండి, యావరేజ్ చెప్తున్నాను. మన దగ్గర వచ్చేసి 18 lakhs హైయెస్ట్ ప్యాకేజ్. 18 lakhs. గ్రేట్. అదే రెసిషన్ నుంచి బయటకు వచ్చినటువంటి వాళ్ళు ఎవరైతే ఉంటారో అటువంటి వాళ్ళకి ఆల్రెడీ ఒక పే ఉంటుందండి, ప్రీవియస్ పే ఉంటుంది. సేమ్ పే వచ్చేట్లు మేము సపోర్ట్ చేయగలుగుతాం. మెయిన్ స్కిల్ ఉండాలి వాళ్ళకి కూడా. స్కిల్ ఉన్నప్పుడే మనం సపోర్ట్ చేయగలుగుతాం కదా. అది. లేదా మనం చెప్పింది ఫాలో అయ్యి మళ్ళీ కోర్స్ నేర్చుకొని. కొంతమందికి అయితే గ్యాప్ వచ్చి ఉంటుందండి, అవును, చేసి మళ్ళీ ఎందుకులే వెళ్ళిపోతాం సాఫ్ట్వేర్ సైడ్, డొమైన్ మార్చుకుందాం అనుకుంటుంటారు. అవును, అట్లాంటి వాళ్ళు చాలా మంది ఉన్నారండి, అసలు చాలా మంది. అటువంటి వాళ్ళకి కూడా మీ సైడ్ నుంచి సో అట్లాంటి వాళ్ళకి నేనేం సజెస్ట్ చేస్తా అంటే వాళ్ళు ఎట్లా వస్తారంటే అండి, సాఫ్ట్వేర్ రాగానే ఒక 5 lakhs 6 lakhs ప్యాకేజ్ వస్తుంది అన్న పాయింట్తో వస్తారు. నేనేమంటాను అంటే, మీరు డొమైన్ చేంజ్ అవుతున్నారు, శాలరీ గురించి కాదు, ముందు ఎంటర్ అవ్వటానికి, సాఫ్ట్వేర్ ఇండస్ట్రీలోకి ఎంటర్ అవ్వటానికి చూడండి. తర్వాత ఎక్స్పీరియన్స్ వచ్చాక మీకు శాలరీ ఎక్కువ వస్తుంది. స్కిల్ ఇంప్రూవ్మెంట్ ఉండాలి కదా. అది వెరీ గుడ్ సార్. థ్యాంక్ యూ సో మచ్ సాయి గారు. థ్యాంక్ యూ అండి. అండ్ ఎక్కువగా ఎక్కడెక్కడ ఇది ఉందంటారు మీ సెంటర్స్? సో మనం విజయవాడ మొగలరాజపురంలో ఉందండి. హైదరాబాద్ వచ్చేసి నిజాంపేట్ క్రాస్ రోడ్ మెట్రో స్టేషన్ పక్కన ఉంది. అండ్ బెంగళూరు BTM లేఅవుట్ లో ఉందండి. బెంగళూరు BTM లేఅవుట్. సో 3 places లో ఉన్నాయి, 3 locations. ఎవరు ఎక్కడి నుంచైనా ఎప్పటి నుంచైనా జాయిన్ అవ్వచ్చు. అవును, ఆన్లైన్ ఆఫ్లైన్ రెండు ఉన్నాయి, బోత్ ఆర్ అవైలబుల్. ఏదైనా డిగ్రీ ఉంటే చాలు. 3 hours per day ఒక 50 days కోర్స్ నేర్చుకుంటే మాత్రం వాళ్ళకి ఒక నెలకి 25,000 నుంచి 40,000 వరకు సంపాదించుకునే అవకాశం మీరు కల్పిస్తారు. అంతే కదా? అవునండి. వెరీ గుడ్ సార్. ఎనీవే సార్, థ్యాంక్ యూ సో మచ్ సాయి గారు. థ్యాంక్ యూ. సో చూసారు కదా వీడియో. ఈ వీడియోపై మీ అభిప్రాయం కమెంట్ బాక్స్లో పోస్ట్ చేయండి. ముఖ్యంగా మీరు కనుక కోడ్ జ్ఞాన్ వాళ్ళ దగ్గర ఏదైనా సరే సాఫ్ట్వేర్ జాబ్ కోసం మీరు ముందుకు వెళ్ళాలి అనుకున్నటువంటి వాళ్ళు, ఏ కోర్స్ అయినా నేర్చుకొని వెళ్ళాలి అనుకుంటే జాబ్ అసెస్మెంట్తో పాటు మీ జీవితాన్ని నిలబెట్టుకోవాలి అనుకున్నటువంటి వాళ్ళు, స్క్రీన్ మీద మీకు కాంటాక్ట్ నెంబర్ కనిపిస్తుంది, దానికి మీరు కాల్ ఆర్ మెసేజ్ ఆర్ వాట్సాప్ చేసి వెంటనే ఎన్రోల్ చేసుకోవచ్చు. అండ్ ఏ చిన్న డీటెయిల్స్ ఉన్నా సరే, సో మీరు నిరుద్యోగులైతే, ఖాళీగా ఉన్నట్లయితే, ఒక 50 days కోర్స్ మంది కాదు అనుకున్నట్లయితే, లేదా ఒక 3 months మంది కాదు అనుకునేటట్లయితే, సాఫ్ట్వేర్ జాబ్ ఏదైనా పర్లేదురా మనం నిలబడితే చాలు అనుకునేటువంటి వాళ్ళు మాత్రం కోడ్ జ్ఞాన్కి డెఫినెట్గా మీరు ఓటేసి రావచ్చు. ఎందుకంటే ఇక్కడ సక్సెస్ స్టోరీస్ మాత్రం మీరు చాలా చూడొచ్చు. ఎక్కువగా సక్సెస్ అయినటువంటి స్టూడెంట్సే ఉన్నారు కాబట్టి వాళ్ళు నెంబర్ 1 పొజిషన్లో కోడ్ జ్ఞాన్ వెళ్తూ ఉంది. 3 చోట్ల బ్రాంచెస్ ఉన్నాయి, ఒకటి విజయవాడ, బెంగళూరు, హైదరాబాద్. సో ఈ 3 areasలో మీరు ఎప్పటి నుంచైనా సరే, ఎక్కడి నుంచైనా సరే, అండ్ ఆన్లైన్ అయినా సరే, ఆఫ్లైన్ అయినా సరే జాయిన్ అయ్యే అవకాశం ఉంటుంది. ఆసక్తి కలిగిన వారు స్క్రీన్ మీద కనిపిస్తున్న నెంబర్కి కాల్ ఆర్ మెసేజ్ వాట్సాప్ చేసి వెంటనే ఎంటర్ చేసుకోండి. ఈ వీడియో లైక్ చేయండి, షేర్ మాత్రం తప్పకుండా చేయండి. ఇలాంటి మరిన్ని వీడియోస్ కోసం మా ఛానల్ ఫాలో అవ్వండి. థ్యాంక్ యూ.